హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చానండి. ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తినొచ్చు. ఎందుకు అట్లా అన్నానంటే ఇది ఆవిరి కుడుము అండి. ఆవిరి కుడుము అంటే ఎక్కువ లేడీస్ పెడితే మంచిదని చెప్తారు. కానీ వాళ్ళు ఎవరైనా తినొచ్చు. వాళ్ళకి ఇప్పుడు నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నీ వస్తున్నాయి కదండి. ఎవరైనా తినొచ్చు. మనం చక్కగా ఒక 1 వీక్లో బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు. ఇంకా అప్పుడప్పుడు వేసుకొని తినొచ్చు. ఇది పిండి ప్రిపరేషన్ నేను నానబెట్టినప్పుడు తీయలేదు కదండి. చాలా ఈజీ, ఏం లేదు. ఒక గ్లాస్ మినపప్పు నానబెడితే ఒక గుప్పుడు బియ్యం నానబెట్టాలండి. చాలామంది ఓన్లీ మినపప్పుతోనే వేసుకుంటారు. మీరు అలా ట్రై చేసినా పర్లేదు. ఇలా అయినా, నాకైతే ఒక గుప్పుడు బియ్యం వేస్తే బాగా వస్తుంది అనిపిస్తుంది. ఇలా ఆవిరికుడు ఇడ్లీ పాత్ర ఉంటుంది. దానిలో క్లాత్ వేసి చక్కగా ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఒకే పెద్ద ఇడ్లీ లాగా వస్తుంది. అదైతే మనకి ఒకటి తింటే సరిపోద్దండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా వేసుకోవచ్చు, నైట్ డిన్నర్లో అయినా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. చాలా హెల్దీ అండి. మనకు నడుము బిగించిద్ది అంటారు, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంటారు. 1 వీక్లో 1-2 సార్లు వేసుకుంటే సరిపోతుందండి. చక్కగా దీనిపైన నెయ్యి రాసేసుకొని కారప్పొడి చట్నీ చేసుకొని తింటే చక్కగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్. నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. చూడండి, కారప్పొడి వేసుకున్నాను, చట్నీ రెడీ చేసుకున్నాను.